బ్రో ఏం చేస్తుంటావు? నేను ఫోటోగ్రాఫర్. ఫోటోగ్రఫీ, సూపర్. అంటే ఇప్పుడు కొత్తగా మొన్నటి వరకు క్యాపిటల్ కూడా లేదు మనకి, ఇప్పుడు ఏమైనా ఊపు అందుకుంటుందా మీ రంగం అంటే ఏం చెప్తావు? అందుకుంటుంది బ్రో, ఎందుకంటే పవన్ కళ్యాణ్ అక్కడ ఏది కాదన్నా చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు ఆయన. మాకు మంచి జరగకపోయినా పర్లేదు, కానీ జరగాల్సిన వాళ్ళకి కొంచెం లేని వాళ్ళకి కానీ వాళ్ళకి మంచి జరిగితే చాలు. అంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఛార్జీ తీసుకున్నారు కదా, అంటే ప్రత్యేకంగా కొన్ని కీలక అంశాలు పంచాయతీరాజ్ కానీ, గ్రామీణ అభివృద్ధి కానీ, వాటర్ రిసోర్స్మెంట్ కానీ, వీటన్నిటి మీద కొంచెం ప్రత్యేక చొరవ తీసుకొని ఆయన అయితే బాధ్యతలు తీసుకున్న తర్వాత నిజంగా విలేజెస్లో ఉన్న ప్రజలకి కళ్యాణ్ గారి ద్వారా మంచి జరిగే పరిస్థితి ఉంటుందండి. జరిగింది బ్రో, గట్టిగా జరిగింది. ఎలా చెప్పమంటే ఆయన గట్టిగా హామీ ఇచ్చే కదా డిప్యూటీ సీఎం అయ్యాడు. లేకపోతే జరిగితే ఆయన మాకెందుకు నమ్మకం వచ్చింది? లేకపోతే వీళ్ళంతా కూటమిని ఎందుకు గెలిపిస్తారు? గట్టిగా అనుకునే గెలిపించింది, గట్టిగా చేస్తారు ఆయన కూడా. అంటే మనం విజయవాడలో రేపు ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? ఫ్యూచర్ ఒక సంవత్సరంన్నరలో మొత్తం మారిపోద్ది బ్రో. క్యాపిటల్ వచ్చింది ఇక్కడికి, వైజాగ్ కూడా మొత్తం అంతా మంచిగానే జరిగిద్ది బ్రో. ఏం జరగాలో అవి జరుగుతాయి, ఏం హామీ ఇచ్చారో అవన్నీ చేస్తారు. మాకైతే నమ్మకం ఉంది, మాకు చేయాల్సిన వాళ్ళకి చేస్తే చాలు బ్రో. అంటే కళ్యాణ్ గారిని గతంలో చాలా విమర్శలు అన్నారు, పాలిటిక్స్లో జీరో, అసలు సినిమాల్లో కూడా అంతంత మాత్రంగానే రాణించాడు, ఇతని వల్ల ఏమైద్ది, ఇతను 3 పెళ్ళిళ్ళు చేసుకుంటాడు, అసలు మహిళలంటే గౌరవం ఉండదని చెప్పేసి చాలామంది చాలా రకాల మాటలు అన్నారు. ఆ పర్టికులర్ టైంలో నువ్వేమనుకున్నావు కళ్యాణ్ గారి గురించి? అప్పుడంటే ఆయన అంటున్నప్పుడు మాకు బాధేసింది బ్రో, కానీ ఇప్పుడు గెలిచాడు, ఆయనే అన్నాడు వ్యక్తిగతంగా ఎవరి మీద నాకు ఏ కోపము లేదు, నేను ఎవరిని ఇబ్బంది పెట్టను, నాకు నన్ను గెలిపించినందుకు నేను ఏం చేయాలో అది చేస్తాను, నేను గెలిచినందుకు ప్రజల్ని గుడ్డిగా నన్ను నమ్మారు, ఓట్లు వేసారు, వాళ్ళని గెలిపించినందుకు వాళ్ళకి ఏమైనా చేయాలి, నేను వీళ్ళని విమర్శించినందుకు ఏం చేసినందుకు ఆయనకి ఏం సంబంధం లేదు, అలాంటివి ఏం చేయరు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనేది కళ్యాణ్ గారిని చూసి నేర్చుకోవచ్చు. మేము ఆయన నేర్చుకున్నాడు, మాకు నేర్పించాడు, మేము నేర్చుకుంటాం. ఇంకా ఎవరు నేర్చుకోవాలంటారు? ఇంకా ఎవరు నేర్చుకోవాలంటే కొంతమంది ఎవరో ఒకరు నేర్చుకోవాల్సిన వాళ్ళు, వీళ్ళ పలానా వాళ్ళు అని చెప్పలేం కదా మనం. నేర్చుకోవాల్సిన వాళ్ళు నేర్చుకుంటే చాలు. నేర్చుకోవాల్సిన వాళ్ళు నేర్చుకోండి, ఇప్పటికైనా నేర్చుకోమని చెప్పి వాళ్ళకి గట్టిగా నేర్చుకోవాలి. వాళ్ళే పలానా వాళ్ళు అని చెప్పలేం కదా బ్రో, వీళ్ళే అని కాదు కదా, ఎవరి మైండ్ సెట్ వాళ్ళది. మారాలనుకుంటే సంవత్సరంలో మారచ్చు, వాళ్ళకి అర్థమైద్ది. వచ్చేసారి ఈసారి ఎలక్షన్స్ వస్తాయి కదా, అప్పుడు ఓటు వేయని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కూడా అర్థమైద్ది. అంటే ఈ పర్టికులర్ ఈ రానున్న 5 ఏళ్లలో తొడలు కొట్టడాలు, మేసాలు తెప్పడాలు, ఇలాంటి సన్నివేశాలు మళ్ళీ మనం చూసే అవకాశం ఉందంటావా? వచ్చేసారా నెక్స్ట్ అసెంబ్లీలో? ఈసారి గట్టిగానే ఉంటుందంటావా? ఉంటుంది. ఎవరు చేయాల్సిన వాళ్ళు చేశారు బ్రో, మనం చేయకపోతే ఎలా చెప్పు? వాళ్ళు చేసినప్పుడు మనం చేయకపోతే ఎలా చెప్పు? వాళ్ళు చేస్తే మనం చేస్తాం. ఫైనల్గా ఏం చెప్తాం? ఫైనల్గా అయితే ఓన్లీ 1 వర్డ్, ఆయనకన్నా ఆయన అంత మంచి వాళ్ళు ఎవరు లేరు, అంత మించే వద్దు నాకు. ఆయన ఇబ్బంది పెడితే తర్వాత వేరేలా ఉంటుంది, వేరేలా ఉంటుంది. డిప్యూటీ సీఎం సాటిస్ఫైడా? ఫుల్గా. యూత్ ఏమనుకున్నదో నాకు అనవసరం, కానీ నేనేమనుకుంటున్నా అంటే ఆయన గెలిచాడు, మాకు అదే చాలు. 100కి 100 టార్గెట్ కొట్టేసాడు అక్కడ, అది మాకు చాలు అంతే. నేను మాజీ సైనికుడిని, ఎక్స్ ఆర్మీ. అవును, సూపర్. అంటే మన ఓటు వినియోగించుకున్నారా? ఓటు వినియోగించుకున్నాం తప్పకుండా. అయిపోయింది. జూన్ 4న రిజల్ట్స్ అయితే చూసాము. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కుప్పకూలిపోయింది, కొత్తగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కదా. కూటమి ప్రభుత్వానికి ఒక మాజీ సైనిక ఉద్యోగిగా, ఒక సిటిజన్గా ఏం చెప్పదలుచుకున్నారు? కొత్త ప్రభుత్వానికి ఏం సూచన చేద్దాం అనుకుంటున్నారు? నేను కొత్త ప్రభుత్వానికి సూచన చేయను, ప్రభుత్వం చేసే పని గురించి ఆశ చెప్పగలను. ఈ కొత్త ప్రభుత్వం ఈ పని చేయగలదు అనే ఒక నమ్మకము, ఒక ఆశ, అది. అంతేగాని ఈ ప్రభుత్వం ఇది చేయాలి అని నేను అలా చెప్పను. ఈ ప్రభుత్వం ఏంటంటే అభివృద్ధి పథకాలు ఏ గవర్నమెంట్ అయినా ఇంతవరకు ఇస్తూనే వచ్చింది, పావలా కానీ 100 కానీ. కానీ ఈ ప్రభుత్వం ఏంటంటే అభివృద్ధి చేసిద్ది, అన్ఎంప్లాయీస్కి ఎంప్లాయీస్లో వచ్చే అవకాశాన్ని సూచించిద్ది, మానవ ధర్మాలకి అనుకూలంగా నడిచిద్ది అందరికీ అని అనుకుంటున్నాము, నేను అనుకుంటున్నా. ఓకే, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేశారు కదా, నిజంగా ఆయన ప్రజలకు ఏదో మంచి చేద్దామన్న ఆలోచనతో ఉండి ఆయన
డిప్యూటీ సీఎం హోదాలో మంచి చేసే పరిస్థితి ఉంటుందా అంటే మీరేం చెప్తారు? తప్పకుండా ఉంటుంది. ఆయన మనసే అది. నేను ప్రజలకి సేవ చేయాలి, నేను ప్రజలకు ఏదో ఒక న్యాయం చేయాలి, రాష్ట్ర ప్రజలు బాగా ఎందుకంటే ఆయన దగ్గరికి వెళ్ళి అందరూ చెప్పుకున్నారు కొన్ని బాధలు. మనకి ఎవరు వినేవాళ్ళు లేరు, మీరే ఒక ధైర్యవంతుడని ఆయన చెప్పుకున్నారు. చెప్పుకున్న తర్వాత ఆయన చాలా కష్టపడ్డాడు, తిరిగాడు, ఏదో ప్రజలకి మంచి చేయాలి అని అనుకున్నాడు. ఎందుకంటే ఒక సినిమా యాక్టర్గా ఆయన ఇట్లాంటి రోల్స్ కూడా చేస్తుంటాడు ఎప్పుడు. అది ఆ అనుభవాన్ని ఈ అనుభవంగా గ్రౌండ్లో క్లియర్ చేయాలి, నేను చెయ్యాలి అనే ఆశ ఆయనకి ఉన్నటువంటి మనస్సు అది చూసుకున్నాడు, చేస్తాడు అని అనుకుంటున్నారు. తప్పకుండా. చంద్రబాబు గారు అతను చేసి ఉన్నారు అభివృద్ధి. ఈ రాష్ట్రంలో డివైడ్ అయినప్పుడు 2014లో అతను క్యాంప్ ఆఫీస్ చిన్నది పెట్టి ఆ విధంగా అమరావతి ఆయన మీద నమ్మకంతో ఇంతమంది మీ బోటి నా బోటి వాళ్ళు ఎందుకు ఇచ్చారు, ఆయన మీద నమ్మకంతో ఇచ్చారు ఆయన. ఎందుకంటే ఇదివరకు 2 చీఫ్ మినిస్టర్ 2 సార్లు చేశాడు. మరి చేశాడు ఆయన. ఒక రాయో ఒక గోడ ఇప్పుడు ఇది కట్టాడు అంబేద్కర్ది. ఏ ప్రభుత్వం కట్టినా కట్టాడా లేదా, ఉండిపోయిందా? అలాగే ఆయన కట్టాడు అది. అందుకని ఆయన చేస్తాడు. ఓవరాల్గా అయితే బాగుంటుంది, మంచి రోజులు అయితే వస్తుంది. అన్ఎంప్లాయ్మెంట్కి ఎంప్లాయ్ ఉంటుంది అంట. తప్పకుండా ఉంటుంది. బీదవాడికి ఒక పూట అన్నం 5 రూపాయలు భోజనం కూడా దొరుకుద్ది కూడా. అంతకన్నా ఏం కావాలంట? అంతకన్నా అని కాదు, ఇంకా కావాలి, ఇంకా బాగుండాలి, అవుతుంది. డిప్యూటీ సీఎం బాధ్యతలు ఈ రోజే తీసుకున్నారు. ఫస్ట్ మీ ఫీలింగ్ ఏంటి? నిజంగా ప్రజలకు మంచి చేసే పరిస్థితి కళ్యాణ్ గారి ద్వారా ఉంటుంది ఇవాళ మాకు సంతోషంగా ఉంది బాగా. ఎందుకని? ఆయన డిప్యూటీ సీఎం అయ్యాడు కాబట్టి ప్రజలకు మంచి చేస్తాడని మేము ఆశ వ్యక్తం చేస్తున్నాం. ఆయనకి ఇచ్చిన శాఖలన్నీ మంచి శాఖలు, ఆయన వల్ల అయింది. ఎలాంటి మార్పులు చూడొచ్చు కళ్యాణ్ గారి ద్వారా? అది మనం చూడలేం, చెప్పలేం కదా. ఆయన చేసి చూపిస్తాడు, మనం చెప్తే రేపు చూడాలిగా. ఆయన చెప్పింది ఆయన చేసిన బట్టి అయ్యొచ్చు. గమనిస్తూ ఉండాలి అంతే. ఆయన చేసేది గమనిస్తూ ఉండాలి. అయిపోతూ ఉంటాయి. 5 ఏళ్ళలో పూర్తవుతాయి, అన్నీ పూర్తవుతాయి సక్రమంగా. ఏ అడ్డంగా లాగా ఉంటే దేవుడు సలహా చూస్తే అన్నీ బాగానే ఉంటాయి, అంతే చేస్తారు. దమ్మా అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఏమైనా కొంత చేంజెస్ ఏమైనా కనిపించిందా? అప్పుడు ఎలాగైతే సార్, కనీసం సంవత్సరం అవ్వాలి, మొత్తం అవ్వాలంటే 1 రోజు 2 రోజులు కాదు ఇది. 5 ఏళ్ళ శ్రమ వెనక్కి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇప్పుడు రావాలంటే 10 ఏళ్ళు పెట్టింది మొత్తం. నిదానంగా సంవత్సరం అయితే అప్పుడు అన్ని లైన్లోకి వచ్చేస్తే మళ్ళీ 10 ఏళ్ళు ఉంటారు వీళ్ళే. నెక్స్ట్ సీఎం పవన్ కళ్యాణ్ ఉంటాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చే సీఎం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఇప్పుడు ఉన్నాడు. సీఎం పక్కా అది జరిగేది. వాళ్ళకి టీడీపీ వాళ్ళకి తెలుసు, వాళ్ళకి కూడా తెలుసు. లోకేష్ నెంబర్ 1 అండి, ఐటీ రంగానికి నెంబర్ 1. ఆయన ఇష్టం. అప్పుడు వాళ్ళు ఎవరు ఇచ్చుకుంటారు, వాళ్ళు ఒకటి పొత్తులు కదా. మనం ఏం చెప్తాం, కేంద్రం నుంచి ఒప్పుకుంటే వాళ్ళు ఏదైనా ఒప్పుకుంటారు. అది అంటే ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం వచ్చింది కదా, ప్రభుత్వం మంచి చేస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఎలాంటి మంచి జరిగింది అంటారు? పోలవరం, అమరావతి మంచి చేద్దాం అనుకో. పోలవరం, అమరావతి, ఇంకా చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు వస్తాయంటారా? వస్తాయి. అంటే ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నాడు. మరి ఆయన నిజాయితీకి నీతికి మంచి 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 పేరు, ఆయన ఎలాంటి అవినీతి లేకుండా పరిపాలన చేస్తాడని చెప్పేసి చాలామంది అంటున్నారు. కానీ మరి రియాలిటీలో ఎలా ఉండబోతుంది? చేస్తాడు, రియాలిటీగా చేస్తాడు, రియలిస్టిక్గా ఉంటాడా? అవినీతికి సాగు లేదు. ధీమా ఏంటి అంత ధీమా? ఎలా? ఆయన పర్ఫెక్ట్ మనిషి. పర్ఫెక్టా? ఊరుకోడు. చంద్రబాబు నాయుడు గారితో పని చేపిస్తాడు. చంద్రబాబుతో కూడా? పవన్ కళ్యాణ్ ఎలా ఉండాలి ఏంటి? చక్కగా చేపిస్తాడు. జాబులు లేని ఒక జాబులు చేపిస్తాడు. అది అంతేనా? అంతే. అంటే ఈ ప్రభుత్వం అంత సఖ్యతగా ఉండే ప్రభుత్వం కాదు. త్వరలో ఏ పార్టీకి ఆ పార్టీ విడిపోద్దని చెప్పేసి ఇప్పటికే వైసీపీ ప్రచారం మొదలు పెట్టేసింది కదా. వైసీపీ దుష్ట ప్రచారం చేస్తూ ఉంటుంది. వాళ్ళకి రాజకీయం తెలియదు, ఇలా అట్లా మాట్లాడుతూ ఉంటారు. అది